వడదూరులో విరాట్ కోహ్లీ మరోసారి తన క్లాస్ ఏంటో చూపించాడు. సెంచరీ మిస్ అయిన రికార్డుల పంచుతో అభిమానులు ఊరు తొలగించాడు. న్యూజిలాండ్తో జరిగిన తొలి వన్డేలో కోహ్లీ 91 బంతుల్లో 93 పరుగులు చేసి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ ఇన్నింగ్స్తో అంతర్జాతీయ క్రికెట్లో అత్యంత వేగంగా 28,000 పరుగులు పూర్తి చేసిన బ్యాటర్గా కోహ్లీ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. సచిన్ టెండూల్కర్, కుమార సంగర్కర్లను వెనక్కి నెట్టి మొత్తం పరుగుల జాబితాలో 2వ స్థానానికి చేరుకున్నాడు. ఇదే మ్యాచ్లో భారత్ తరపున అత్యధిక వన్డేలు ఆడిన టాప్ 5లో నిలిచాడు. వరుసగా 50+ స్కోర్లతో విరాట్ ఫామ్ చేస్తుంటే రాబోయే మ్యాచ్ల్లో మరిన్ని రికార్డులు ఖాయంగా కనిపిస్తున్నాయి.